ఆకలితో ఉన్న సింహం, మ్యాజికల్ ఫిష్, జైంట్ స్నేక్ రివెంజ్. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉంటుంది. తానుంటున్న ప్రాంతంలోని జంతువులన్నింటినీ వేటాడి తినేస్తుంది. ఆ తర్వాత ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనిపించదు. ఇక్కడే ఉంటే ఆకలితో చనిపోతాను, ఇతర ప్రాంతానికి వెళ్తేనే ఆహారం దొరికే అవకాశం ఉంటుంది అంటూ సింహం బయలుదేరుతుంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత సింహానికి ఏనుగు, జింక, కుందేలు కనిపిస్తాయి. అమ్మయ్యా, అక్కడ చాలా జంతువులున్నాయి, ఇక నాకు కావాల్సిన ఆహారం దొరికినట్టే అంటూ ఆ జంతువుల దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఇక నుంచి మీరందరూ నేను చెప్పినట్టు వినాలి, రోజుకొకరు ఆహారంగా మారాలి. ఎవరు నువ్వు? మా ప్రాంతానికి ఎందుకొచ్చావు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నే బెదిరిస్తున్నావా? ఎంత ధైర్యం నీకు? ముందుగా నిన్నే వేటాడి తినేస్తాను. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకు. మా గురించి నీకు తెలియదు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. చేతనైతే ఆ జింక ప్రాణాలని కాపాడుకోండి అంటూ జింకపై దాడి చేయటానికి వస్తూ ఉంటే ఒక జైంట్ స్నేక్ అడ్డుపడుతుంది. సింహంతో ఆ జైంట్ స్నేక్ పోరాడుతుంది. చివరికి ఆ జైంట్ స్నేక్ గాయపడుతుంది. అనంతరం జింకను సింహం తినేసి ఇలా అంటుంది, ఈరోజు నా ఆకలి తీరింది, ఇక రేపు మిమ్మల్ని వేటాడుతాను అంటూ అక్కడి నుంచి సింహం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జైంట్ స్నేక్తో ఏనుగిలా అంటుంది, మిత్రమా, జింకను కాపాడ్డానికి ఎంతో పోరాడావు. ఎలాగైనా ఆ సింహం అంతు చూడాలి. అవును మిత్రమా, ఆ సింహాన్ని అంతం చెయ్యాలి. వెంటనే చెరువు దగ్గరకు వెళ్ళి మన స్నేహితురాలు మ్యాజికల్ ఫిష్తో జరిగిన విషయం చెప్దాం. అవును మిత్రమా, మ్యాజికల్ ఫిష్ అయితేనే ఆ సింహాన్ని అంతం చేయగలదు అంటూ ఆ జైంట్ స్నేక్, ఏనుగు, కుందేలు కలిసి చెరువు దగ్గరకు వెళ్తాయి. స్నేహితులు రావటంతో ఎంతో సంతోషంగా మ్యాజికల్ ఫిష్ ఇలా అంటుంది, మిత్రులారా, ఎలా ఉన్నారు? అవును, మన జింక కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది? మిత్రమా, మన ప్రాంతానికి ఒక భయంకరమైన సింహం వచ్చింది. అది మన జింకను వేటాడి చంపేసింది. సింహంతో జైంట్ స్నేక్ ఎంతో పోరాడింది. అవునా? ఆ సింహానికి ఎంత ధైర్యం! మన స్నేహితుడిని వేటాడిన సింహాన్ని అంతం చేయాలి అని అంటుంది. ఇక అంతలోనే అక్కడికి ఆ సింహం రానే వస్తుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. తినటానికి జంతువులు, దాహం తీర్చుకోవటానికి పెద్ద చెరువు అంటూ నీళ్లు తాగడానికి సింహం వస్తూ ఉంటుంది. అప్పుడు మ్యాజికల్ ఫిష్ ఇలా అంటుంది, అక్కడే ఉండిపో. ఎంత ధైర్యం నీకు! మా స్నేహితుడిని వేటాడి చంపుతావా? ఓ, ఆ జింక నీ స్నేహితుడా? రేపు మరో స్నేహితుణ్ణి కూడా వేటాడి చంపుతాను. నువ్వు నన్నేం చేయగలవు? నా శక్తి గురించి నీకు తెలీదు. ఈ రోజు నువ్వు అంతం కాబోతున్నావు అంటూ మ్యాజికల్ ఫిష్ సింహంగా మారుతుంది. ఓ, నీ దగ్గర మాయలు కూడా ఉన్నాయా? ఈ మాయలు ఏమీ చెయ్యలేవు. ఇప్పుడే నిన్ను జింకలా మార్చేస్తున్నా అంటూ సింహాన్ని జింకలా మార్చేస్తుంది. ఈ రోజు నువ్వే నా ఆహారం. వద్దు, నన్నేం చేయొద్దు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను మళ్ళీ సింహంగా మార్చు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అంటూ జింక రూపంలో ఉన్న సింహాన్ని వేటాడి చంపేస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని. తెల్లసింహం యొక్క పునర్జన్మ, మాయా చెట్టు మరియు భయంకరమైన గ్రీఫిన్ అంతం. అడవంతా ఆనందంతో నిండి ఉంటుంది. జంతువులన్నీ కలిసిమెలిసి ఉండేవి. వాటికి సింహం రాజు అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు అకస్మాత్తుగా ఒక ప్రమాదం వచ్చి పడుతుంది. కలలో కూడా అటువంటి ప్రమాదం వస్తుందని జంతువులు ఊహించనే లేదు. అరే, అటు చూడండి, ఆకాశంలో ఒక భయంకరమైన ఆకారం మన వైపే వస్తుంది. నాకెందుకో అది ఒక శత్రువులా అనిపిస్తోంది. అతను ఒక గ్రిఫిన్. మనకి పెద్ద ప్రమాదం. వెంటనే ఇక్కడి నుండి పారిపోండి. గ్రద్ద మాటలు విన్న జంతువులన్నీ తమ తమ ప్రాణాలు కాపాడుకుంటూ
అటూ ఇటూ పరుగులు తీస్తాయి. కానీ కొన్ని జంతువుల అదృష్టం బాగోక గాయాల పాలవుతాయి. ఈ విషయం నిప్పులాగా అడవంతా పాకేస్తుంది. సింహం కూడా గ్రిఫిన్ గురించి వింటాడు. అతను జంతువులని గ్రిఫిన్ నుంచి కాపాడడానికి బయలుదేరుతాడు. నన్ను మీ రాజుగా అంగీకరించండి, లేదంటే నేను ఒక్కొక్కరిగా అందరి ప్రాణాలు తీస్తాను. అంతేకాదు, ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తాను. ఆగు గ్రిఫిన్, నేనుండగా నువ్వు నా అడవిని, నా జంతువుల్ని ఏమీ చేయలేవు. గ్రిఫిన్కి సింహానికి మధ్య గొడవ మొదలవుతుంది. గ్రిఫిన్ చాలా బలవంతుడు కావటం వల్ల సింహం తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తూ పోరాడుతూ ఉంటాడు. కానీ గ్రిఫిన్ యొక్క బలం ముందు సింహం ఎక్కువసేపు పోరాడలేకపోతాడు. గ్రిఫిన్ యొక్క బలమైన దాడికి సింహం ప్రాణాలు కోల్పోతాడు. సింహం చావుని చూసి జంతువులు తమ కన్నీటిని ఆపుకోలేకపోతాయి. చూసారా, మీ బలమైన రాజు అంతం. రేపటి వరకు మీరు నన్ను మహారాజుగా ప్రకటించకపోతే నేను మిమ్మల్ని అందరినీ ఒకేసారి చంపేస్తాను. వెళ్ళండి, తీసుకెళ్ళండి మీ మహారాజుని నా కళ్ళ ముందు నుండి. జంతువులన్నీ ఎంతో బాధతో సింహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్తాయి. జంతువులకి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. కొన్ని జంతువులు అడవి వదిలి వెళ్ళిపోదామంటాయి. మరికొన్ని గ్రిఫిన్ని రాజుగా ప్రకటించి సురక్షితంగా ఇక్కడే ఉందామని చెప్తాయి. వాడిని రాజుని చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. అతను ఎప్పుడూ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. మన ప్రశాంతత మొత్తం పోతుంది. నేనైతే ఇవ్వాలే ఈ అడవి వదిలి వెళ్ళిపోతున్నాను. ఆ దుష్టుడు మనల్ని అడవి వదిలి వెళ్ళనివ్వడు. అతడు ఆకాశంలో ఎగురుతూ ప్రతిక్షణం మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మనం పారిపోవటానికి ప్రయత్నిస్తే అనవసరంగా చేస్తాం అని ఏనుగు అంటుంది. అప్పుడు జింక, మహారాజు గారి శరీరాన్ని ఏం చేయాలో ఏమైనా ఆలోచించారా? నేను ఒక పరిష్కారం చెబుదామనుకుంటున్నాను. రాజుగారిని మన ప్రాచీన మాయా చెట్టు దగ్గరికి తీసుకువెళ్దాం. ఇప్పుడు ఆ చెట్టే మనల్ని ఈ సమస్య నుండి బయటకు తీయగలదు. జంతువులన్నింటిలోనూ గొరిల్లా ముసలిది. అంతేకాదు చాలా తెలివైంది కూడా. తన మాటకి మిగతా జంతువులన్నీ అంగీకరిస్తాయి. సింహం శరీరాన్ని తీసుకొని మాయా చెట్టు దగ్గరకు వెళ్తాయి. సింహం శరీరాన్ని చెట్టు కింద పెడతాయి. ఓ ప్రాచీన మాయా చెట్టు, మాకు సహాయం చేయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ అడవిపై ప్రమాదం వచ్చి పడింది. ఇప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించగలవు. నాకు అంతా తెలుసు. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మహారాజు శరీరాన్ని మీరు ఇక్కడికి తీసుకుని వచ్చి చాలా మంచి పని చేశారు. ఇప్పుడు నేను ఇతనికి పునర్జన్మనిచ్చి కొన్ని మాయాశక్తులని ఇస్తాను. దాంతో సింహం ఆ దుష్ట గ్రిఫిన్ని అంతం చేయగలుగుతాడు. మాయా చెట్టు మాటలు విన్న జంతువులకి ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. చెట్టు చెప్పినట్టుగానే తన మాయా ఆకుల వర్షాన్ని సింహంపై కురిపిస్తుంది. కొద్ది క్షణాల్లోనే ఒక బంగారు కాంతితో సింహం లేస్తాడు. అతనికి పునర్జన్మ కలుగుతుంది. తనలో బోలెడని మాయాశక్తులు కూడా వస్తాయి. కృతజ్ఞతలు మాయా చెట్టు, నాకు పునర్జన్మ ఇవ్వటమే కాకుండా నీ మాయాశక్తులు కూడా ఇచ్చావు. ఇప్పుడు నేను ఆ దుష్టుడికి బుద్ధి చెప్తాను. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఆ గ్రీఫిన్ అంతమవగానే మాయాశక్తులన్నీ వాటంతట అవే మాయమైపోతాయి. నువ్వు మళ్ళీ మామూలుగా మారిపోతావు. నాకిదే చాలా పెద్దవరం. ఇక మాయాశక్తులు పొందగానే సింహం గ్రిఫిన్తో పోరాటానికి అతని ముందుకు వెళ్తుంది. గ్రిఫిన్ ఎదురు పడగానే సింహం తన ఆకారాన్ని గ్రిఫిన్ అంత పెంచుకుంటాడు. ఇప్పుడు ఒకేలా కనిపించే ఆకారాలు తమ శక్తులతో ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. అంతలోనే గ్రిఫిన్ ఆకాశంలోకి ఎగురుతాడు. అది చూసిన సింహం కూడా తన మాయాశక్తిని ఉపయోగించి గ్రిఫిన్ని వెంబడిస్తాడు. సింహం కూడా ఎగరటం చూసి గ్రిఫిన్ అవాక్కవుతాడు. ఇదే సరైన సమయం అనుకుని భావించి సింహం అతనిపై బలమైన దాడి చేస్తాడు. ఆ దాడికి గ్రిఫిన్ తట్టుకోలేక అంత ఎత్తు నుంచి తిన్నగా నేలపై పడతాడు. గ్రిఫిన్ చనిపోగానే సింహం భూమిపైకి దిగుతుంది. తను దిగిన వెంటనే తన శరీరంలో నుంచి ఒక బంగారు వెలుగులో తన మాయాశక్తులన్నీ బయటకు వచ్చి ఆ ప్రాచీన మాయా చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళిపోతాయి.
నేను మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరు నన్ను సరైన సమయానికి ఆ మాయా చెట్టు దగ్గరకు తీసుకువెళ్లారు. అందుకే ఇవాళ నేను బ్రతికున్నాను. అంతేకాదు, ఆ దుష్ట గ్రిఫిన్ కూడా అంతమయ్యాడు. మిమ్మల్ని తిరిగి పొందినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మహారాజా. మీరు లేకుండా మేము ఈ అడవిని ఊహించుకోలేం. మహారాజా గారికి జై, మాయా చెట్టుకి జై. ఇలా ఆ మాయా చెట్టు సహాయం మరియు జంతువుల యొక్క సరైన నిర్ణయం వల్ల తెల్లసింహానికి పునర్జన్మ కలుగుతుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, సరైన సమయంలో సరైన నిర్ణయం ఎంతటి పెద్ద ప్రమాదం నుంచైనా బయటకు తీస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.